సో ఈ సినిమా బేస్ స్టోరీ వచ్చేసరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. సో వాళ్ళకి ఎదురైన సమస్యలు ఏంది కానీ వాళ్ళ పిల్లల చదువుకునే టైంలో అండ్ వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళప్పుడు టైంలో అండ్ వాళ్ళ చివరికి ఇల్లు కట్టుకున్నారు లేదా అంటే వాళ్ళ పిల్లల కోసం ఎట్టా త్యాగం చేశారు, కోరికలన్నీ చంపుకొని చివరికి ఎట్టా బతికారు అన్నదే స్టోరీ. అండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం చివరిలో ఏం చేశారు అనేది సినిమా మెయిన్ స్టోరీ. సో సినిమా చాలా బాగుంది, మీరు కంపల్సరీ చూడండి. థియేటర్స్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే సినిమా మొత్తం జరుగుతున్నట్టు మనకి సినిమా చూస్తున్నట్టు మనకి ఎక్కడ అనిపించదు అండ్ నిజంగా మన ముందు జరుగుతుందా అనిపిస్తుంది. కల్ట్ మూవీ ఇది, కంపల్సరీ థియేటర్లో చూడండి. 3 BHK మూవీ. అండ్ అలాగే ఈ సినిమాలో మన ఫేవరెట్ కమెడియన్ యోగి బాబు గారి క్యామియో కూడా ఉంది. అండ్ శరత్ బాబు గారు తిరుగుతూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఇల్లు కోసమని, చాలా బ్రోకర్ ఆఫీస్లో తిరుగుతుంటారు. అలాగే ఒక బ్రోకర్ క్యారెక్టర్లో ఈయన కూడా యోగి బాబు గారికి గెస్ట్ అపీరెన్స్ ఉంటుంది, ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆయన కనబడి 10 నిమిషాలు మనకి నవ్వులు ఉంటుంది. ఆయన చేసే పంచ్ డైలాగ్స్ ఫుల్గా నవ్వుకుంటాము. ఆయన కామెడీకి యోగి బాబు క్యారెక్టర్ సర్ప్రైజ్ క్యారెక్టర్ అయింది. యోగి బాబు క్యారెక్టర్ బెలే కామెడీ అయింది. సిద్ధార్థ్ గారి పంచెస్ కూడా బాగుంటాయి. సో మూవీ ఓవరాల్గా బాగుంది, వెళ్ళి చూడండి. 3 BHK మూవీ.